హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ నేను మీ రాణి. గత 3 రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు క్రమంగా వరద రూపం దాల్చి రెండు రాష్ట్రాల్లో అనేక నగరాలను గ్రామాలను ముంచివేస్తున్నాయి. 23 చోట్ల ఏకంగా 25 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి చినగూడూరులో అత్యధికంగా 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 15 మంది పైగా మృతి చెందారు. అనేక మంది ఆచూకీ తెలియకుండా పోయింది. వేలాది గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న విజయవాడలో 2 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా భారీ వర్షం నమోదైంది. విజయవాడలో పూర్తిగా ముంచివేసింది. తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధానిగా అమరావతిని చేయాలనుకున్నారు. అమరావతి కూడా ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. అయితే విజయవాడలోనే 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 4 గల్లంతైనట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితి కారణంగా రెండు రాష్ట్రాల నడుమ 96 రైళ్లను రద్దు చేశారు. 56 బస్సులు రాకపోకలను నిలిపివేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాలలో పర్యటించి అధికారులను అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరిక కూడా జారీ చేశారు. బాధితులకు పూర్తి సహాయాన్ని అందిస్తామని, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే కేంద్రం నుంచి కొంత నిధిని కూడా రాష్ట్రానికి పంపించినట్లు తెలుస్తోంది. ఈ వరద పరిస్థితి హైదరాబాద్ లో కూడా జల విలయాన్ని సృష్టించింది. ఆదివారం నాడు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. తరువాత స్కూళ్లకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడమే కాకుండా అనేక కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. ఈ విలయం మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. రహదారిపై నీరు వచ్చి చేరడం వల్ల హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే రహదారి మార్గాలను ఇంకొక వైపు నుంచి మళ్లించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇలా ఉంటే విజయవాడలో 2 రోజుల నుంచి కురిసిన వర్షం కారణంగా కృష్ణా నది నీటి మట్టం అయింది. 2 రోజుల నుంచి కురిసిన వర్షం కారణంగా కృష్ణా నది నీటి మట్టం వంతెన మీద వరకు పాకింది. రహదారి ఫ్లైఓవర్ మీదకు కూడా వచ్చి చేరింది. ఈ విషయంపై అధికారులు అప్రమత్తమై తన సహాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ముందు హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమైందని, పలు ప్రాంతాల్లో మునిగిపోయిన గ్రామాలు, పట్టణ శివార్లలో ప్రజలను తరలించి పునరావాసం కల్పించలేకపోయిందని ప్రతిపక్ష వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు.